ఒక విషయం తెలియజేస్తాను. మానవులకి బాల్యము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది. మరి వృద్ధాప్యంలో చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతారు. ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు. దానికి తోడు మలమూత్రాలతో ఇబ్బంది, ఇలాంటి బాధలు చాలా ఉంటాయి. సరే, పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు మరి వాళ్ళని సక్రమంగా చూసుకోగలిగిన వాళ్ళైతే పర్వాలేదు. వాళ్ళు చూడలేని వాళ్ళైతే ఇంకా అవస్థలు తప్పవు. అయితే అలాంటిది ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో సుధాముడు అనే కుర్రవాడు ఉండేవాడు. సుధాముడికి తల్లంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి చిన్నప్పుడే గతించాడు. అప్పటి నుంచి తల్లే కష్టపడి మరి సుధాముడిని పెంచి పెద్ద చేసింది. ఈ సుధాముడు కూడా ఒక వయసు వచ్చేటప్పటికి తల్లిని ఎలాగైనా నేను సుఖపెట్టాలి, బాగా డబ్బులు సంపాదించాలి అనే రందితోటి మరి దేశాలన్నీ తిరిగి బాగా డబ్బు సంపాదించుకుని తల్లి దగ్గరికి తిరిగి వస్తాడు. మరి వచ్చేటప్పటికి తల్లి బాగా పెద్దదైపోయింది, ముదుసలి. ఇక ఆవిడ అంటుంది కదా, నాయనా మరి ఇప్పుడు దాకా కష్టపడి సంపాదించుకున్నావు కదా, ఇక పెళ్లి చేసుకుని సుఖపడు, మరి బిడ్డా పాపలతో సుఖపడు అని చెప్తుంది. లేదు లేదు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానంటే నిన్ను ఈ వృద్ధాప్యంలో చూస్తుందో లేదో నాకు వచ్చేటటువంటి భార్య, కాబట్టి నేను పెళ్లి చేసుకోను. మరి నీ సేవతోటే నేను కాలం వెళ్ళదీస్తాను. నిన్ను చూసుకోవాలి నేను, నువ్వంటే నాకు చాలా ప్రేమ, అందుకోసమే నీకోసమే ఈ డబ్బు సంపాదించుకొచ్చాను, కాబట్టి ఈ డబ్బుతో నిన్ను సుఖంగా ఉంచుతాను అని చెప్పని అంటాడు. లేదు నాయన, నాకు డబ్బు అక్కర్లేదు, నేను సుఖంగానే ఉన్నాను, నువ్వు సుఖపడు పెళ్లి చేసుకొని అని ఎంత చెప్పినా ఆ సుధాముడు వినడు. సరే, ఆవిడ కూడా వదిలివేసింది. ఇంకా మరి కొద్ది రోజులు బాగానే గడిచిపోయింది. ఒక నెల ఆవిడ ఇక ఇసుగు పుట్టిస్తుంది. ఎలాగో చూడండి, నాయనా ఆ దువ్విన ఎక్కడుందో తెచ్చి తల దువ్వుకోవాలి అని అంటుంది. ఒకసారి ఇచ్చాడు, మళ్ళా మర్చిపోతుంది. నాయనా ఒకసారి దువ్విని అమ్మ, తల దువ్వుకుంటాను. ఇందాకేగా అమ్మ దువ్వుకున్నావు. ఓ దువ్వుకున్నానా, మర్చిపోయాలి అనేది. మళ్ళా ఒక గంట అయిన తర్వాత, నాయనా మరి నేను ముఖం కడుక్కుంటాను, ముఖం పొల్లివ్వు అనేది. పొద్దుని కడుక్కున్నావుగా అమ్మా అనేవాడు. కడుక్కున్నానా, సరే అని అట్లా అడిగిందే అడగటం. అట్లాగే మరి ఇట్లా ఇసుకిస్తుంటారు. ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉండదు. నాయనా నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో కొద్దిగా ఎతికి పెట్టు అంటే, ఎదురుగుండానే ఉందమ్మా అని తీసేస్తాడు. ఒకసారి ఇస్తాడు, రెండుసార్లు ఇస్తాడు, మూడోసారి అక్కడే ఉంది కదమ్మా, ఎందుకు ఇట్లా ఇసుకిస్తావు అని చెప్పని అనేవాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఇంకా కొద్ది రోజులు గడిచేటప్పటికి ఆవిడకి ఒక రోజున మరి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆవిడ మరి పక్కలోనే యూరిన్ పోసేసింది. అప్పుడు మరి ఇక మరి తప్పదు కదా, ఆయనే చెయ్యాలి కదా. ఒకసారి చేశాడు, రెండుసార్లు చేశాడు, మూడోసారి చేయటానికి అమ్మా ఏంటమ్మా ఇది, కొంచెం నన్ను లేపొచ్చు కదా, నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నావు అని విసుక్కుంటూ మరి ఆ బట్టలు తీసి వేస్తాడు. అలా కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఆవిడికి మోషన్స్ అవుతాయి. మోషన్స్ అంటే మరి ఇక తల్లి మోషన్స్ అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. పక్కలోనే మోషన్ చేసేసింది. ఒకటి రెండు సార్లు బయటికి వెళ్ళింది, నీరసం వచ్చేస్తుంది కదా. ఇక మూడోసారి పక్కలోనే చేసేసింది. అప్పుడు తను నిద్రలో ఉండి అప్పుడు కూడా నాయనా నాయనా అని లేపుతానే ఉంది. అయితే ఇసుక్కుంటూ లేచి, ఏంటమ్మా ఇలా చేసావు, ఎంత స్మెల్ వస్తుందో చూడు, వాసన ఇదంతాను గబ్బు పుట్టిచ్చేస్తున్నావు అని బాగా ఇసుక్కుంటాడు. అప్పటికి ఆయన సంపాదన చేసుకొని వచ్చి ఇంటికి వచ్చింది 5 నెలలు దాటింది. 5 నెలలు అయ్యేటప్పటికి ఆ కొత్త మురిపం ఉంది కదా, నేను నిన్ను బాగా చూసుకోవాలి, అందుకనే నేను పెళ్ళి కూడా చేసుకోను అని అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక్కోవటం మొదలుపెట్టాడు. మరి అడిగిందే అడుగుతుంది, మరి చెప్పిందే చెప్తుంది. అలాంటప్పుడు కొంచెం ఇసుక అనిపిస్తుంది కదా. అలాగే మరి మలమూత్రాలను చేస్తుంది, ఇంకా ఇసుకు పుడుతుంది. ఇక కొంచెం ఒక రోజున బాగా ఇదంతా అయిన తర్వాత
విసుగ్గా ఉండి చలి వెళ్ళి బాధగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు కిందకి ఒక స్వామీజీ వస్తాడు. వచ్చి, ఏంటి నాయనా చాలా విసుగ్గా ఉన్నట్టున్నావు, ఏమిటి నీ యొక్క సమస్య అని అడుగుతాడు. "ఆ, ఏమీ లేదులే స్వామి, ఏదో చిన్న చిన్న సమస్యలు" అని అంటాడు. లేదు నాయనా, చెప్పుకో, చెప్పుకుంటే నీకు కథ ఉపశమనం అవుతుంది అని అనగానే, ఏం లేదు స్వామీజీ, నేను పెళ్ళి కూడా చేసుకోకుండా మా తల్లిని బాగా చూసుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పంతో నేను బాగా డబ్బు సంపాదించుకుని వచ్చాను. ఈరోజు నా తల్లి నన్ను చాలా విసిగిస్తుంది. ఆమెకి మరి అడిగిందే అడుగుతాంది, చెప్పిందే చెప్తుంది, మరి మలమూత్రాలు కూడా మరి పక్కలోనే చేసేస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంది స్వామి అని చెప్పని అప్పుడు చెప్తాడు. మరి తీయాలన్నా, పెట్టాలన్నా, కడగాలన్నా ఆవిడ ఒక స్త్రీ కూడా, అవన్నీ నేను చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, నాయనా, నువ్వు డబ్బు సంపాదించుకుని వచ్చి ఎన్ని నెలలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతాడు. 5 నెలలు అయింది స్వామీజీ దాదాపు. అవునా, చూడు బాబు, నీకు 5 సంవత్సరాలు వచ్చేదాకా నీ తల్లి నీకు సమస్తం చేసింది కదా, మరి నీకు తన రక్తంతో రంగరించినటువంటి పాలను నీకు కుడిపింది కదా, మరి నీకు ఎన్నిసార్లు మలమూత్రాలను తీసింది 5 సంవత్సరాల లోపు? 5 సంవత్సరాలు వచ్చేదాకా నీ మలమూత్రాలను ఎత్తి మరి నువ్వు అబ్బాయివని చూసిందా? లేదు కదా. నీ మలమూత్రాలను కడిగింది, శుభ్రం చేసింది, నీకు కావలసినవి చేసి పెట్టింది, మరి నువ్వు అడిగిందల్లా తెచ్చిచ్చింది. నువ్వు ఎంత ఇసికిచ్చినా కూడా ఆవిడ ఏ రోజన్నా విసుక్కుందా? నువ్వు ఆమెతో ఎప్పుడు ఆడాలంటే అప్పుడు ఆడింది. మరి అలాంటి తల్లి ఇవాళ నీకు చిన్న పిల్లతో సమానం. ఆమె స్త్రీ కాదు, స్త్రీను కాదు, ఆవిడ ఒక చిన్న పిల్ల. కాబట్టి నీవు తల్లి రుణం తీర్చుకోవాలంటే నువ్వు సంపాదించిన డబ్బుతో కాదు, ఆవిడకి ఈ సేవ చేసి రుణం తీర్చుకోవాలి. నీవు పెళ్లి చేసుకోవటం ఆగిపోవటం కాదు, పెళ్లి చేసుకోకుండా ఉండటం కాదు కావాల్సింది ఇక్కడ. ఆవిడని చిన్నపిల్లలాగా, ఆవిడిప్పుడు చిన్నపిల్ల అయిపోయింది. నీవు పసితనంలో 5 సంవత్సరాల లోపు నీవు ఎలాగైతే ప్రవర్తించావో ఈ రోజున ఆవిడ అలా తయారైంది. కాబట్టి నీవు కూడా ఆవిడ నిన్ను చిన్నప్పుడు ఎలా చూసుకుందో అలాగే నీవు కూడా ఆవిడ్ని చూసుకోగలగాలి. మనసులో సంకల్పం ఉందన్నావు కదా, ఆ సంకల్పాన్ని దృఢపరుచుకో, అప్పుడు నీకు ఈ విసుగు అనేది రాదు అని. అప్పుడే అక్కడ ఎదురుగుండా ఒక తల్లి తన బిడ్డకు మల విసర్జన చేస్తే ఆ బట్టను తీసేసి మరి అక్కడ శుభ్రం చేసి మరి ఆ బట్టను కడుక్కుని వచ్చి ఒక పక్కకి వెళ్ళి నీళ్లు పెట్టి అది కడుక్కుని వచ్చి దాన్ని ఆరబెట్టి ఆ బిడ్డను మళ్ళా శుభ్రం చేసుకొని తన పొత్తేళ్లలో పెట్టుకుంటుంది, పాలిస్తుంది. అది అంతా కూడా ఆ పిల్లవాడికి ఆ స్వామీజీ చూపిస్తాడు. చూడు, ఆ తల్లి ఇప్పుడు ఏం చేసింది, ఇదంతా నువ్వు గమనించావు కదా. నీ చిన్నప్పుడు కూడా మరి నీ తల్లి కూడా ఇలాగే చేస్తేనే కదా నీవు ఈరోజు ఇంతటి వాడివయ్యావు అని అంతా కూడా చక్కగా తెలియజెప్తాడు. అప్పుడు పశ్చాత్తాపడి, అవును, తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది స్వామీజీ. కాబట్టి నాకు వాళ్ళ జ్ఞానోదయం అయ్యింది, నాకు తెలిసి వచ్చింది అని వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, నేను నీ రుణం తీర్చుకుందాం అనుకున్నాను, కానీ నిన్ను విసుక్కున్నాను, నన్ను క్షమించమ్మా, నేను నీ సేవని నీకు విసుగు లేకుండా నేను నీ సేవ చేసుకొని నేను తరిస్తాను అని మాట ఇస్తాడు. అప్పుడు ఆ తల్లి చాలా ఆనందపడిపోతుంది. ఇంతకంటే కావలసిన ఆనందం ఇంకేం ఉండదు కదా. బిడ్డలు మరి ఏంటంటే తల్లిదండ్రులు ముసలివారు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలైపోతారు. వాళ్ళని చిన్నపిల్లల్లాగా చూసుకోగలిగిన బిడ్డలుంటే ఆ తల్లిదండ్రులకు అంతకంటే అదృష్టం ఉండదు. లేదంటే ఆ తల్లిదండ్రుల అగచాట్లు
వర్ణింపనలవి కానివి. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులను, మన అత్తమామలను సక్రమంగా, మరి మంచితనంగా, బాగా ఇలా విసుక్కోకుండా చూసుకోగలగాలి అని నా ఉద్దేశం. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.